స్తోత్రిస్తూ నా స్వరం యేసు కోసమే అనే ఈ దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొక్కసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. చివరి వారము మనం తెలుసుకున్నాము పరిశుద్ధమైన మన మరియతల్లి గురించి. ఎందుకు ఆ అంశాన్ని మనం ధ్యానించామంటే ఈరోజు మనము ధ్యానించబోయే అంశం పరమ పవిత్రమైన పరిశుద్ధమైన బాలయేసు గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. దేవుడు అపవిత్రత నుండి వస్తాడా? దేవుడు అంధకారం నుండి వస్తాడా? దేవుడు ఎలాంటి స్థలం నుండి వస్తాడు? దేవుడు అంటే ఏంటండి? ఈ ప్రపంచాన్ని మొత్తం రక్షించడానికి పుట్టాలి, మరి పరిశుద్ధుడు అవ్వాలి కదా. అవును, మరి ఎలాంటి స్థలం నుండి వస్తాడు? అతి పరిశుద్ధమైన స్థలం నుండి వస్తాడు. పరిశుద్ధమైన స్థలము కూడా అని అనకూడదు. అందుకే మనం మరియతల్లిని అంటూ ఉన్నాము, మదర్ మేరీ ఈజ్ ద మదర్ ఆఫ్ చర్చ్, మదర్ ఆఫ్ గాడ్ అని 963 పారాగ్రాఫ్లో సిసిసిలో కథోలిక శ్రీసభలో మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి యేసు ప్రభువు వారి గురించి ఏమని చెప్పబడింది పరిశుద్ధమైన గ్రంథంలో? చూడండి, ఆది కాండంలో మనం చూసాము, యెషయా గ్రంథంలో మనం చూసాము, దానియేలు గ్రంథంలో మనం చూసాము, ప్రవక్తల గ్రంథాలలో మనం చూసాము. పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, మీరే పవిత్రులు అని వేలాది కోట్లాది దూతలు ఆ దేవాతి దేవుని త్రికాల స్థితుడు అని స్తుతిస్తూ ఉన్నారు. పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. ఆదికాండంలో మనం చూసాము, 1వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తున్నాం. ఆదామును చేసేటప్పుడు యావే ప్రభు ఏమన్నారంటే, మమ్ము పోలి ఇప్పుడు మానవుని చేస్తాము అన్నారు. మమ్ము అంటే అర్థం ఏంటి? మమ్ము అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ముగ్గురు అక్కడ ఉన్నారు. కాబట్టి పరిశుద్ధుడు పరిశుద్ధుడు, మీరే పరిశుద్ధులు అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అందుకే కన్నతల్లి అనే కథోలిక శ్రీసభలో పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానం ఇవ్వాలి. ఇదే పరిపూర్ణమైన దైవత్వం. కాబట్టి సగం సగం కాదు, దేవుడు అసంపూర్ణుడు కాదు సగం సగం తీసుకోవడానికి మనం అందరం. అందుకే ఇదే పవిత్రుడు 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 అనే వాక్యము ప్రవక్తల గ్రంథాలలో చూసాము, యెషయా గ్రంథంలో చూసాము, దానియేలు గ్రంథంలో చూసాము, పాత నిబంధనలో చూస్తూ ఉన్నాము. కొత్త నిబంధనలో దర్శన గ్రంథము 4వ అధ్యాయము మనం 8వ వచనంలో చూసామండి. అక్కడ సందర్భం ఏంటంటే దివ్య లోకపు ఆరాధన, అంటే దివ్యలోకం అంటే పరలోక రాజ్యంలో ఆరాధన జరుగుతూ ఉంది. ఆరాధికుడు ఎవరు? ఒక్కరే, క్రైస్ట్ మాస్, హోలీ మాస్. ఈజ్ ఓన్లీ వన్ అండ్ ఆల్, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్, అవర్ గాడ్. వి విల్ అడోర్ హిమ్. మనందరం కూడా ఆ దేవాతి దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. అందుకే దివ్య లోకపు ఆరాధనకి అర్హుడు ఎవరు అని అంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, సర్వశక్తిమంతుడును దేవుడును ఆయన ప్రభువు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, ఆయనయే త్రికాల స్థితుడు. త్రికాల స్థితుడు అంటే ముల్లోకాలకి అధిపతి. సమస్తాన్ని చేసింది దేవుడే అండి. ఎవరు? అబ్రహాము కంటే నేను ముందున్నాను. యేసుప్రభుల వారు బప్తిస్మా యోహాను గారు అంటారు, నాకంటే ముందున్నాడు, నా తర్వాత రానున్నవాడు, నేను ఆయన పాదరక్షణలు ఇప్పుడైనాను యోగ్యుడను కాను. అంటే ఆ దేవాతి దేవుడు మహిమలో ఉన్నాడు. మరి ఆ మహిమని మనం పొందుకోవాలంటే, ఈ దేహాలు కూడా మహిమలో చేరాలంటే, ఈ ఆత్మ కూడా మహిమలో అంటే పరలోక రాజ్యం చేరాలంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో జ్ఞానస్నానం తీసుకోవాలి కదా. మరి ఎందుకు? ఆ దేవాది దేవుడు అన్నాడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో, ఎవడైనా నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప పరలోక రాజ్యములోకి రాలేడు. ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద లైఫ్. యేసే అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప. మార్గము గుర్తుంది అందరికీ, సత్యం మర్చిపోయాము, జీవం మర్చిపోయాము, ఎటొట్టో వెళ్తూ ఉన్నాము వర్గాల వైపు. సత్యం ఏంటి? దేవాతి దేవుడు త్రికాల స్థితుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ముగ్గురు ఒక్కరే అనే విశ్వాసం మన కన్నతల్లి కథోలిక శ్రీసభ చెప్తూ ఉంది. చూడండి, దివ్యమైన బలి పూజలో ప్రతి దివ్యమైన బలి పూజ ఇట్స్ ఎ క్రైస్ట్ మాస్, క్రీస్తు ఆరాధన. ఆరాధన అంటే తప్పట్లు కొట్టి డాన్సులు వేస్తే ఆరాధన అవ్వదు. అది అంటే దావీదు గారు నాట్యం ఆడారు దివ్య మందసం ముందు. ఎక్కడ ఆడారు? దివ్య మందసం ముందు. దివ్య మందసంలో ఏమున్నాయి? మన్నా ఉంది, 10 ఆజ్ఞల 2 రాతి పలకాలు ఉన్నాయి, అహరోను పుష్పించిన కర్ర. అంటే మన్నా అనగా యేసుప్రభుల వారు దివ్య సప్రసాద నాథుడు. అదేవిధంగా అహరోను పుష్పించిన కర్ర అంటే ప్రధాన యాజకుడైన యేసుప్రభుల వారు. అదేవిధంగా 10 ఆజ్ఞల 2 పలకాలంటే
రెండు ఆజ్ఞలు ఆ దేవాది దేవుడు క్రోడీకరించారు యేసుప్రభువు వారు. నిన్ను ప్రేమించినట్లు నీ పొరుగువారిని ప్రేమించు, అయితే మొదటిగా నన్ను ప్రేమించు అని ఆ దేవాదేవుడు చెప్తున్నాడు. ఇది మొత్తం ప్రేమ అని ఒకే ఆజ్ఞ. ఇదంతా తెలిసిన మనకి ఇప్పుడు ఏమంటామంటే, నాకెక్కడ అద్భుతాలు జరిగితే నేను అక్కడికి వెళ్తాను, నీకేంటి అని అంటారు. అవునా? మనం అందరము పప్పులో లేదంటే ఇంకా దేంట్లో కాలేసామండి. ఎందుకు ఈ మాట అన్నానంటే, నేను కూడా సేమ్ మీలాగానే అనుకున్నాను. కన్నతల్లి కథోలిక శ్రీసభలో అద్భుతాలు లేవు, వేరే వర్గాలలో అద్భుతాలు ఉన్నాయనుకున్నాము. కానీ ఎప్పుడైతే అలాంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు దర్శించాడో అప్పుడు అర్థమైంది కథోలిక శ్రీసభ అంటే ఏంటో. అసలు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు, నేను చచ్చిపోయేంత వరకు ఒకవేళ ప్రకటించిన కథోలిక శ్రీసభ గురించి ప్రకటించడం అయిపోదు. ఎందుకంటే రహస్యాలు తవ్వుతూ ఉంటే బయటపడతాయి. ఎవరు తవ్వాలి? పరిశుద్ధాత్మ దేవుడు రివీల్ చేయాలి మనకి. పరిశుద్ధమైన గ్రంథం ఎవరు రాశారు? పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా లిఖింపబడింది. పరిశుద్ధాత్మ దేవుడు వివరిస్తే తప్ప నీకు నాకు అర్థం కాదు. ఏదో డైరెక్ట్ వర్డ్ పట్టుకొని ఇక్కడుందా చెప్పు వాక్యం, అక్కడుందా చెప్పు వాక్యం, మరియ తల్లి దేవుడి తల్లి అని ఉందా వాక్యం చెప్పాలంటే, పరిశుద్ధులని డైరెక్ట్ వర్డ్ ఉందా అంటే, ఓ అవివేకి, పరిశుద్ధమైన గ్రంథము పరమ రహస్యము, ఇది దేవుడి రాసిన గ్రంథము. ఈ జ్ఞానం అర్థమైన వాడు ఈ ప్రపంచంలో ఎవడు కూడా లేడు, పుట్టబోడు కూడా దేవుడు తప్ప. అందుకే ఇది ఒక పెద్ద మహాసముద్రం అండి పరిశుద్ధమైన గ్రంథము. ఇట్స్ నాట్ సింపుల్. నువ్వు నేను ఏదో బుక్ చదివి గడగడా చదివేసి బట్టి చదివి అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాసి పక్క పడేయగానే సరిపోదు. పరిశుద్ధమైన గ్రంథము జీవం, ఇది జీవితం, ఇది బ్రతుకిది, భవిష్యత్తు ఇది. అందుకే ఆ దేవాదేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధిని అని మీకు ఎలా చెప్పాలి? పరిశుద్ధిని నేనే త్రికాలస్థితుని. అయితే నా పేరేంటో తెలుసా? ఐ ఆమ్ ద ఆల్ఫా అండ్ ఒమేగా. నేను ఆల్ఫాని, నేను ఒమేగాను, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, నేను ఆదినై ఉన్నాను, నేను అంతమునై ఉన్నాను. ఇది మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనము పాత నిబంధనలో యెషయా గ్రంథంలో 40 అధ్యాయాల నుంచి చూసుకుంటే ఏకైక దేవుడు అని ఉంటుంది అక్కడ టైటిల్. ఏకైక దేవుళ్ళు మనం చూస్తూ ఉన్నాము. నేనే ఆల్ఫా, నేనే ఒమేగా, నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను, నేనే ఆదిను అంతమును అన్న యావే ప్రభువు మనకి ఎక్కడ కనబడుతున్నారు? దర్శన గ్రంథం 22వ అధ్యాయము 13-14 వర్షంలో మనం చూస్తూ ఉన్నాము. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభువారు పరలోక రాజ్యంలో యోహాను గారితో చెప్తున్నారు దర్శన రూపంలో. నేనే ఆల్ఫా, నేనే ఒమేగా, నేనే మొదటివాడను, నేనే కడపటివాడను, నేనే ఆదిను, నేనే అంతమును. అదేంటి మరి యావే ప్రభు అన్నారు, మళ్ళీ యేసు ప్రభువారు అదే అంటున్నారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ అనలేదా? పరిశుద్ధాత్మ ఈజ్ ఎ స్పిరిట్. పరిశుద్ధాత్మ అనేది ఆత్మ. ఎందుకంటే యావే ప్రభు అన్నాడు, ఇది యావే ఆత్మ అని అన్నాడు పాత నిబంధనలో. ఇది నా ఆత్మ, పరిశుద్ధాత్మ. ఇదిగో సౌలుని ఆత్మ విడిపోయింది, యావే ఆత్మ విడిచిపెట్టింది, దుష్టాత్మ పట్టుకుంది. దావీదుని దేవుడి ఆత్మ అభిషేకించింది అని ఉంది సమూయేలు ప్రవక్త ద్వారా. అదేవిధంగా కొత్త నిబంధనలో యేసు ఆత్మ అని ఉంది, నా ఆత్మ అని ఉంది. ఇంకొక డైరెక్ట్ వర్డ్ ఎక్కడ ఉందంటే యోహాను సువార్త 14-15 అధ్యాయాలు మనం చూసుకుంటే 15వ అధ్యాయం 14వ వర్షం మనం అక్కడ చూస్తే, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ వద్దకు వత్తును. అయితే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నేను మీకు చెప్పిన అన్నీ కూడా జ్ఞప్తికి తెస్తాడు. చూడండి, ఒక్కటి ఆలోచిద్దాం ఇక్కడ సమయంలో. నువ్వు ఒక వ్యక్తివి అనుకో, నీ గురించి అమ్మ నాన్నకి బాగా తెలుసు, కానీ పెద్దగా అవుతున్న కొద్దీ రహస్యాలు ఎన్నో లోపల జాపెట్టుకుంటావు. అవునా? ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా, ఈవెన్ చాలామంది ప్రాణ స్నేహితులకు కూడా కొంతమంది చెప్పరు కొన్ని విషయాలు. అంటే నీ జీవితానికి కొన్ని రహస్యాలు ఉన్నాయి. ఒక మానవుడిమి, మనుషులమి, పువ్వు వంటిది, గడ్డిపోచ వంటిది. దేవుడు ఒక క్షణం మర్చిపోతే మన జీవితాలు మొత్తం మట్టు మాయమైపోయే వాయువు వంటివి మన జీవితాలే. రహస్యాలుంటే మరి దేవాతి దేవుడు ముల్లోకాలకి అధిపతి, ఆ దేవాతి దేవుడి యొక్క రహస్యాలు ఎక్కడున్నాయి? పరిశుద్ధమైన గ్రంథములో ఉన్నాయి. అందుకే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వర్షంలో మనం చూస్తూ ఉన్నాము, నీవు నన్ను పిలుతువేని, నేను నీకు జవాబిత్తును. దేనికంట జవాబు? ఇదిగో నీవు ఎరుగని మహాసత్యములను, అద్భుతమైన విషయములను నేను నీకు తెలియపరచెదను, నేను నీకు వివరింతును, నేను నీకు విషదపరిచెను అని ఆ దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు ఒక్క మాట అంటే
భూమి ఆకాశము గతించిన దేవుడి మాట గతించదు. ప్రేమైన బిడ్డ గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నేను ఎవరికైనా ప్రమాణం చేస్తామేమో, చెప్తున్నానండి ఆ దేవాదేవుడు. అబ్బాయిలకి అమ్మాయిలకి ప్రమాణం చేస్తుంటారు. లేదంటే పెళ్ళినైన భార్య భర్తలు కనతలిన కథోలిక శ్రీ సభలో పెళ్లినాటి ప్రమాణాలు చేస్తూ ఉంటారు. ఈనాడు ఆ ప్రమాణాలు మొత్తము కూడా కోట్ల మెట్ల వరకు ఎక్కిపోయాయి. దేవుడి యొక్క చర్చ మెట్లు కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభకి వచ్చి పెళ్లి చేసుకున్నావు. అదే కథోలిక శ్రీ సభ వైపు నువ్వు ఒకవేళ అడుగులు వేస్తే ఇప్పటికీ నీ పెళ్లి పెటాకుల ఇన్ని రోజులు అయ్యేది కాదు. అద్భుతమైన క్రీస్తుని పొందుకోవడానికి, మనలో క్రీస్తు ఫలించడానికి, రోజు మనం క్రీస్తులో పుట్టడానికి ఈ పుట్టుకే అద్భుతం, మహా అద్భుతం. ఈ అద్భుతం నీ కుటుంబాన్ని నీ ద్వారా కాపాడుతుంది. నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ జాబ్ని, నీ బిజినెస్ని, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ రైట్ నౌ, నీ యొక్క జీవితాన్ని నడిపించుకోవడానికి నువ్వే పని చేస్తున్నావో ఆ పని నిలబడట్లేదంటే దానికి కారణం ఏంటి తెలుసా? వర్గాల వైపు, ఆ యొక్క అద్భుతాల వైపు నువ్వు పరిగెడుతూ ఉన్నావు. నిజమైన క్రీస్తు నీలో ఉంటే, నిజమైన యేసయ్య నీలో ఉంటే, నువ్వు నేను దేవుడికి విధేయత చూపిస్తే, దేవుడి మాటకి కట్టుబడి ఉంటే ఎందుకు జరగవు ప్రియమైన బిడ్డ? అద్భుతాలు జరుగుతాయి. కానీ ఈ అద్భుతం అలా ఉండదండి. ఇప్పుడు మనం ఉన్నాము, రోగాలు కామన్. ఒక చెయ్యి నొప్పి, కాలు నొప్పి వచ్చింది, రేపు లివర్ నొప్పి వస్తుంది, ఎల్లుండి కిడ్నీ నొప్పి వస్తుంది, ఆవులెల్లుండి ఇంకేదో నొప్పి వస్తుంది. అంటే మనుషుడి యొక్క జీవితము, ఈ యొక్క దేహం ఉన్నన్ని రోజులు దుర్బలమే. ఆత్మ శక్తివంతమైనది. వి షుడ్ నాట్ ఫర్గెట్ ఇట్. ఆ దేవదేవుడు చెప్తున్నాడు, ఆత్మలో నీవు వర్ధిల్లిన కొద్దీ అన్ని విషయములందు నువ్వు వర్ధిల్లుతావు. అంటే పరిశుద్ధాత్మని, యేసయ్య దివ్య సప్రసాద నాదుని పొందుకోవడం ద్వారా తండ్రిని, పరిశుద్ధాత్మదేవుని, యేసయ్యని మనం పొందుకుంటున్నాము. ఒకే దివ్య సప్రసాద నాదుడి ద్వారా ముగ్గురిని మనం స్వీకరిస్తున్నాం. ఎంత శక్తి ఉండాలి మనలో, ఎంత ఆత్మశక్తి ఉండాలి మనలో, ఎంత అభివృద్ధి ఉండాలి మనలో, ఎంత ఆనందం ఉండాలి మనలో, ఎంత శాంతి ఉండాలి మనలో. లేదు ఈ రోజులలో. శాంతి కోసం, సమాధానం కోసం 24 గంటలు ఆస్తి పేపర్లు తీసుకొని లెక్క పెట్టుకుంటూ ఉంటారు. గోల్డ్ ఎంత ఉంది బీరువాలో? వితౌట్ అవర్ హీరో వీఆర్ జీరో. దేవాతి దేవుడు మన తండ్రి యేసుప్రభువారు లేకపోతే మనం జీరో, శూన్యం మన బ్రతుకులు. ఎందుకంటే శూన్యం నుండి ఆ దేవాదేవుడు ఈ సమస్తాన్ని చేసినాడు. అదే శూన్యం నుండి మనల్ని పుట్టించాడు. మన ముక్కు రంధ్రంలో, నాసికా రంధ్రంలో ప్రాణవాయువు ఊదాడు. ఇప్పుడు మనుషుడు విర్రవీగుతున్నాడు దేవుడు ఎంతటి వాడు అని. ఆ దేవాదేవుడు ఒక్క మాట పలికితే మనం అందరం కూడా ఇప్పుడే ఈ క్షణంలోనే చచ్చిపోతుందండి. ప్రపంచం మొత్తము కూడా స్మాష్ అయిపోతుంది. బట్ ఇప్పటికీ కూడా దేవుడు ఎందుకు వెయిట్ చేస్తూ ఉన్నా అంటే, దేవుడు ప్రమాణం చేశాడు మనకి, ఆది అంతము నేనై ఉన్నా అన్నాడు. అవునా? ఎస్. భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. అపోస్తలులు, పునీతులు చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ ఇప్పటికీ కూడా స్మరిస్తూ ఉంది వారి యొక్క పేర్లను. పుట్టుకలను కాదు, పుట్టగానే మనం పండుగలు చేసుకుంటాం కదా, ఆ పుట్టుక కాదు. వారు చనిపోయినప్పుడు వారి పుట్టుకను కొనియాడుతుంది కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ. చచ్చిపోతే పుట్టుకన? అవును, క్రీస్తులో పుట్టాము. చచ్చిపోయినప్పటికీ ఆధ్యాత్మికంగా మనం పుట్టాలి, శారీరకంగా మనం చచ్చిపోవాలి, పాపములో మనం చనిపోవాలి, బానిసత్వంలో మనం చనిపోవాలి అని ఆ దేవాతి దేవుడు, పరమ పవిత్రుడు ఈనాడు మనందరితో చెప్తున్నాడు. అందుకే ఈ దేవాదేవుడు చెప్తున్న గొప్ప మాట అండి. ఆది నుండి అంతము వరకు నేను ఉన్నా అన్న దేవుడు ఆదిలో చెప్తూ ఉన్నాడు, దర్శన గ్రంథంలో చెప్తున్నాడు. అవునా? మనం అందరం అనుకుంటాం ఆదికాండం మొట్టమొదటి పుస్తకము, దర్శన గ్రంథం చివరి పుస్తకం. అయితే అక్కడ చెప్పాడు దేవుడు, ఇక్కడ చెప్పాడు, ఇంకా సరిపోయింది. లేదు, అంతం ఇంకా లేదు, మనకు తెలీదు. పరిశుద్ధాత్మదేవుడు లిఖిస్తే పరిశుద్ధమైన గ్రంథము, ఈ 73 పుస్తకాలు చదవడానికే మనం కింద మీద పడుతున్నామండి. ఒక్క పుస్తకం చదివారా? పోనీ ఆదికాండం ఎంతమంది చదివారు మనలో? దర్శన గ్రంథం ఎంతమంది చదివారు మనలో? మరి ఎంత చదువుకున్నాం? ఎంఏ, ఎంటెక్, బీటెక్, ఎంబీఏ, లాయర్, కలెక్టర్, పోలీస్, గవర్నర్, లేదంటే సీఎం, పిఎం. పరిశుద్ధమైన గ్రంథం చదవకపోతే యు ఆర్ జీరో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్. దేవుణ్ణి ప్లీజ్ చేయలేవు, దేవుణ్ణి సంతోషపెట్టలేవు. అంతెందుకండి, మన జీవితం మనం సక్రమంగా జీవించాలంటే
పరిశుద్ధమైన గ్రంథం ఏంటి తెలుసా? 119వ కీర్తనలో 105వ వర్షం అనుకుంటాను. దేవుడి యొక్క వాక్కు మన యొక్క పాదములకు దీపమై ఉన్నది, మన త్రోవకు వెలుగై ఉన్నది. దీపం పట్టుకోకుండా, వెలుగును పట్టుకోకుండా అంధకారాన్ని పట్టుకుంటే మార్గం ఎలా కనబడుతుంది? అసలు భవిష్యత్తును వెతుకుతున్నావేంటి? ఈ రోజును వెతుక్కో, ఈరోజు సరిపోతుంది. ఓ అవివేకి, ఈ నైట్కే నీ ప్రాణం తీసేస్తే నువ్వేం చేస్తావు? దేవుడు అడుగుతున్నాడు ఈ ప్రశ్న. ఓ అవివేకాన్ని ఎందుకు అన్నాడు తెలుసా దేవుడు? సాతానుని తప్ప మూర్ఖుడని ఆ దేవదేవుడు ఇంకెవ్వరిని అనలేదు, కాబట్టి అనలేక అవివేకి అని పెట్టాడు. సినానిమ్స్ ఇది, నానా అర్థాలు అంటాం కదా, అది. నువ్వు నేను కూడా ఈ రోజున ఇలా ఉన్నాము. ఆ దేవాతి దేవుని స్తుతిస్తున్నామా? ఈ దేవాతి దేవుని, ఈ పరిశుద్ధుని, ఈ పరమ పవిత్రుని, త్రికాల స్థితిని పక్కకు పెట్టేశామా? లేదంటే అయ్యా నీవే నాకు సమస్తమై ఉన్నావయ్యా అని ఆ దేవాతి దేవుని మనం స్తుతిస్తున్నామా? చూడండి, చివరిగా అమ్మ మరియ తల్లి పరిశుద్ధురాలన్నాము. యేసుప్రభువు వారు పరమ పరిశుద్ధుడు. పుట్టుకను మనం కొనియాడబోతున్నాం. ఎంత గొప్ప పరమానందం అండి మనందరికీ. ఆనాడు గొల్లలు ఆనందించారు, ఆనాడు జ్ఞానులు ఆనందించారు, ఆనాడు ఎంతోమందికి ఆ దేవాదేవుడు దర్శనమిచ్చాడు, వారందరూ ఆనందించారు. మనం ఆనందించలేకపోతున్నామంటే దానికి కారణము మన యొక్క హృదయంలో మనం పండుగ జరుపుకోవట్లేమండి. ఎందుకంటే హృదయముకు ఉన్నంత కపటము ఇంకా దేనికి ఉండదు. హృదయం దగ్గర మనం సరి చేసుకుంటే, అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారం మరియ తల్లి చేసింది ఆ పని. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. మనమును కూడా హృదయం శుద్ధి చేసుకోగలిగితే, వాక్యము చదివి 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 యేసయ్యను స్వీకరించి 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 దివ్యమైన సప్రసాదనాదుని అప్పుడు మనం పరిశుద్ధంగా మారగలిగితే మన బ్రతుకులు పరమానందమే. ఆమేన్, హల్లెలూయా. అదేవిధంగా ఇంకొక విషయం అండి, ఆ దేవాదేవుడు చెప్పమంటూ ఉన్నాడు. మనమందరం కూడా, ఆ గొల్లలు అక్కడ అన్యులు, వాళ్ళు దేవుడి యొక్క మహిమని చూశారు, కానీ మనం చూడలేకపోతున్నామండి. కథోలిక శ్రీ సభలో ఉన్న మరి మనం ఎప్పుడు చూద్దాం? ఇంకా మనలో అపరిశుద్ధత ఉంది. రోజు రోజు పరిశుద్ధతలో పుట్టాలి అంటే కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనము, నేడు నేను నిన్ను కనియుంటిని, నీవు నా కుమార్తెవు, నీవు నా కుమారుడవు. దేవుల్లో మనం రోజు పుట్టాలి అంటే పరిశుద్ధమైన గ్రంథం రోజు మనం చదవాలి. పరిశుద్ధమైన గ్రంథము చదవడమే కాదు, ఈ పరిశుద్ధమైన గ్రంథం అనే వాక్కు, ఈ వాక్కుని యేసయ్యని మనం లోపలికి స్వీకరించాలి. అందుకే మరియ తల్లిని, చివరిగా ఒకటే మాట, మరియ తల్లిని ఎందుకు అతి పరిశుద్ధురాలు అంటున్నాము? యేసు ప్రభువాన్ని పరిశుద్ధుడు అని ఎందుకు అంటున్నాము? దివ్య మందసం అనగా అమ్మ మరియ తల్లి. ఈ దివ్య మందసం నుండి, ఆ యొక్క పెట్టె నుండి యేసు ప్రభువారు వచ్చి ఉన్నారు. అమ్మ మరియ తల్లి దివ్య మందసం. ఆ దివ్య మందసము నుండి దివ్య సప్రసాద నాదుని మనలో కొంటూ ఉన్నాము. అందుకే మరియ తల్లిని మనం అంటాం మంగళవార్త ప్రార్థనలో, దేవ వరప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. దేవుని వరప్రసాదము చేత నింపబడింది అంటే తన గర్భము నింపబడింది, తన జీవితం నింపబడింది, తన హృదయం నింపబడింది, తన ఆలోచనలు నింపబడాయి, తన యొక్క ప్రతీది కూడా నింపబడి ఉంది. అణువు, ప్రతి రక్త ప్రసరణ, ప్రతి నరము, ప్రతీది కూడా అమ్మ మరియ తల్లిలో ఉన్న జీవం మొత్తము దేవుడిచ్చింది. ఈ జీవాన్ని, ఈ దేహాన్ని, ఈ తలాంతుల్ని, హృదయాన్ని మొత్తాన్ని కూడా దేవుడి మహిమార్థమై దాసురాలిగా, దేవుడికి దాసిగా బ్రతికింది. అందుకే ఆ తల్లిని దేవుడు అంటూ ఉన్నాడు లూకాసు వార్త 1వ అధ్యాయం 43వ వచనంలో, నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చుటకు నాకు ఎలాగూ ప్రాప్తించను అని పరిపూర్ణురాలైన పరిశుద్ధాత్మతో నింపబడిన ఎలిజబెత్తమ్మ పలుకుతున్న మాటే అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని లిఖించాడు. అయితే ఏ దేవుడు దీన్ని వర్ణిస్తూ ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. తండ్రి, ఇదిగో మనకందరికీ అండి చివరి మాట, లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో మనం చూసాము, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, పరిశుద్ధాత్మ నీపై వేంచేయును, పవిత్ర శిశువుకి నీవు జన్మనిస్తావు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకి ఒక రూపం ఉంది. ఆ రూపము యేసే, ఆ రూపము క్రీస్తే. అయితే ముగ్గురు త్రికాల స్థితులు ముగ్గురైనప్పటికీ ఒక్కరే ఇదిగో మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 15వ వచనము, అదృశ్యుడై ఉన్న ఆ దేవుని ప్రత్యక్ష రూపము యేసు అనగా ఈ పండుగ, ఈ పుట్టుక మనం అందరం కొనియాడుతున్నాం. అదేంటి? పశుల పాకలో పుట్టాడు పరిశుద్ధమైన బాలయేసు. అదృశ్యమై ఉన్న ఆ దేవుడు దృశ్యమై ఉన్నాడు ఈ ప్రపంచానికి. ఇదిగో ఈ రూపములో యేసయ్య
రూపములో. కాబట్టి పుట్టిన పసికందు కాదమ్మా, పసి బాలుడు కాదమ్మా, భగవంతుడు అనే సత్యాన్ని, మహాపరిశుద్ధుడు అనే సత్యాన్ని ఎవరో కాదండి, పరిశుద్ధాత్మ దేవుడితో పాటు అమ్మ మరియ తల్లి, తన తల్లి ప్రకటిస్తూ ఉంది ఈ ప్రపంచానికి. మొట్టమొదటి అపోస్తురాలు, మొట్టమొదటి దేవుని యొక్క దాసురాలు అమ్మ మరియ తల్లి. ఇంత గొప్ప వాక్యాన్ని అందించిన ఆ దేవాతి దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, వాక్యం వింటుండగా మా హృదయాన్ని దర్శించిన దేవానికి స్తోత్రమయ్యా, మా గర్భాలను దర్శించిన దేవానికి స్తోత్రమయ్యా, తలనొప్పిని తగ్గించిన దేవానికి స్తోత్రమయ్యా, గొంతు నొప్పిని తగ్గించిన దేవానికి స్తోత్రమయ్యా, కడుపు నొప్పిని తగ్గించిన దేవానికి స్తోత్రమయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, కుడికాల నొప్పిని తగ్గించిన దేవానికి స్తోత్రమయ్యా. అనేక మంది బిడ్డలకు స్వస్థతను, విడుదలను తండ్రి ఇచ్చిన తండ్రి నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, ఇంకా బిడ్డలందరూ చేస్తున్న ప్రతి ప్రార్థన వినపాన్ని నీ పరిశుద్ధమైన తిరు హృదయానికి అంటగొడుతూ, అమ్మ మరియ తల్లి ఏ విధంగా అయితే తన హృదయంలో పదిలపరుచుకొని మరణము చేసుకొని చుండెను, అదేవిధంగా మేమందరం కూడా మరణం చేసుకుని జీవించే కృపను మా అందరికి దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.